మంత్రులకి, అధికార యంత్రాంగానికి చంద్రబాబు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఏంటంటే ప్రజలు సాయంత్రం తర్వాత రిలాక్స్ అవ్వాలని కోరుకుంటారు. ఆ టైముల్లో పార్టీ సభలనినో, లేకపోతే ప్రభుత్వ సభలనినో ఇట్లాంటివి పెట్టద్దన్నటువంటి ఆదేశాలు ఇచ్చారు. చాలా కీలకమైనటువంటిది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ తరహా మార్పు చంద్రబాబు గారిలో రావడం ఒక ఎత్తైతే, ఆయన ఇస్తున్నటువంటిది కూడా చాలా బాధ్యతాయుతమైనటువంటిది. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్, ఇది నా విధానం. సాయంత్రం 6 గంటల తర్వాత మంత్రులు సమావేశాలు పెట్టదు. ఎందుకంటే అధికారులు వాళ్ళ డ్యూటీలు మానేసి అక్కడ, అంటే వాళ్ళ ఇంటికి పోవడం మానేసి చేసేటప్పుడు వాళ్ళల్లో ఒక వ్యతిరేకత వస్తుంది ఉద్యోగులు. కాబట్టి 6 తర్వాత మంత్రులు మీటింగులు పెట్టద్దని చెప్పేసి ఆదేశించారు. అలాగే బహిరంగ సభలు పెట్టడం అన్నటువంటిది పార్టీ వాళ్ళు పెట్టేటటువంటిది ఈ డ్వాక్రా వాళ్ళని బొట్టరమ్మంటుంటారు. గతంలో కూడా బాబు గారికి అప్పుడు అదే మైనస్ అయింది. డ్వాక్రా మహిళలందరినీ వాళ్ళని వచ్చి కూర్చోమంటాం. వాళ్ళు ఇంటి దగ్గర వంటలు అవన్నీ మానేసుకుని ఈ సభల దగ్గరకు వచ్చి కూర్చోవాల్సినటువంటి పరిస్థితి. అందుకని బలవంతపు జన సమీకరణతో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టదు. అట్లాగే భారీ కాన్వాయిలతో వెళ్తూ ఉంటుంటారు, ర్యాలీలు ఇట్లాంటిది. అది పబ్లిక్కి, ట్రాఫిక్ ఇబ్బంది అవుతూ ఉంటుంది, వాళ్ళు తిట్టుకుంటుంటారు. కాబట్టి భారీ కాన్వాయిలతో, సైరన్ల మోతలతో హంగామాలు వద్దని సూచించారు.